అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అటు దేశ రాజకీయాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో నేతల వారసులకు కొదవే లేదు. ఎవరికి వారు తమ తమ పుత్రరత్నాల్ని పొలిటికల్ గా మెరిపించాలని ప్రయత్నించేవారే. అయితే అందరికీ అదంతా ఈజీ కాకపోవచ్చని ఏపీలో అక్కడి సీనియర్ నేతను చూస్తే అర్థమవుతుంది. తాను పక్కకు తప్పుకొని తనయుణ్ణి బరిలో దింపినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదట. తాను ఎదగక పార్టీని ముందుకు నడపలేక మొదట్లోనే ఉసూరు మనిపిస్తున్నాడట యువనేత. ఇందుకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? కమలాపురం వైసీపీ కామైపోయిందా? రవీంద్రనాథ్ రెడ్డికి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? హైకమాండ్ దగ్గర వారసుడికి లైన్ క్లియర్. మరి జనంలో పట్టు దొరికేదెప్పుడు? ఒకప్పుడు కథనోత్సాహంతో ఉరకలెత్తిన కమలాపురం వైసీపీ ఇప్పుడు కామెంట్ స్లో అన్నట్లుగా ముందుకు సాగుతోంది. కొత్త ఇన్ఛార్జ్, యువ ఇన్ఛార్జ్ వచ్చాక పరుగులు పెడుతుంది అనుకుంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైందట పార్టీ పరిస్థితి. అసలే వారసుడు రామానుజుల్ రెడ్డికి హైకమాండ్ దగ్గర లైన్ క్లియర్ చేసుకుని ఇన్ఛార్జ్ పోస్ట్ ఇప్పించుకున్నారు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. తనకు సెంటిమెంట్ వర్కౌట్ అయిన చోటు కావడంతో తన కుమారుణ్ణి కూడా ఇక్కడి నుంచే పోటీ చేయించాలని ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నారు. అయితే తానొకటి తలిస్తే విధి మరోలా జరిగిందన్నట్లు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనయుడు రామానుజుల్ రెడ్డి అనుకున్నంత స్థాయిలో పనిచేయడం లేదట. అటు పార్టీ వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పుడు కమలాపురం నియోజకవర్గానికి మొదటి నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వారు మూడోసారి గెలిచిన దాఖలాలు లేవు. అందుకే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన రవీంద్రనాథ్ రెడ్డి 2024లోనూ గెలిచి సెంటిమెంట్ ను బ్రేక్ చేద్దామనుకున్నారు. అయితే ఎన్డీఏ కూటమి వేవ్ లో అది సాధ్యం కాలేదు. అయితే ఇక్కడ మరోసారి పాగా వేయాలనుకున్న రవీంద్రనాథ్ తన సెంటిమెంట్ ను మరో విధంగా వర్కౌట్ చేసుకునే పనిలో పడ్డారు. తన రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే తన కొడుకు రామానుజుల్ రెడ్డికి పొలిటికల్ ఏబీసీలు నేర్పించిన ఆయన కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలను కూడా ఇప్పించుకున్నారు. బాధ్యతలైతే కట్టబెట్టారు గాని వాటిని నెరవేర్చడంలో బలమైన తర్ఫీదునివ్వలేదని తెలుస్తోంది. రామానుజుల్ రెడ్డి పనితీరు అంత సంతృప్తిగా లేదని సొంత పార్టీ క్యాడర్ గుసగుసలుగా మాట్లాడుకోవడం చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువైన రవీంద్రనాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున 1999లో తొలిసారి చింతకొమ్మ దిన్నే జెడ్పీటీసీగా గెలిచారు. 2004లో జరిగిన కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన ఆయన కడప తొలి మేయర్ గా అవకాశం దక్కించుకున్నారు. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ వెంట నడిచిన రవీంద్రనాథ్ 2014లో కమలాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వచ్చిన ఫ్యాన్ తుఫానులో మరింత పెద్ద మెజార్టీతో రెండోసారి విజయం సాధించి లోకల్ గా గట్టి పట్టే సాధించారు. 2024లో ఎదురైన అనూహ్య ఓటమితో కొన్నాళ్లు సైలెంట్ అయినా మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాను ఎక్కడి నుంచి మొదలు పెట్టానో అక్కడి నుంచే తన వారసుడి పొలిటికల్ కెరియర్ ని కూడా మొదలు పెట్టేలా ప్లాన్ చేశారు రవీంద్రనాథ్. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. తాను తొలుత జెడ్పీటీసీగా నెగ్గిన చింతకొమ్మ దిన్నెలోనే కొడుకు రామానుజుల్ రెడ్డిని కూడా జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇక సేమ్ టు సేమ్ తనలాగే అసెంబ్లీకి వెళ్లేలా కమలాపురం వైపు కుమారుడి అడుగులు వేయించారు. తాను వరుసగా 2 సార్లు గెలిచిన కమలాపురం నుంచే కొడుకును కూడా అసెంబ్లీకి పంపించాలని భావిస్తున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. అందులో భాగంగానే కమలాపురం ఇన్ఛార్జ్ గా ఉన్న తాను కడప జిల్లా పగ్గాలు చేపట్టి తన కొడుకు నరేన్ రామానుజుల్ రెడ్డికి కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కొడుకు కోసం ఈ సీటును రిజర్వ్ చేసుకోవడంలోనూ ఆయన అధిష్టానం దగ్గర మాట చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. రామానుజుల్ రెడ్డి పనితీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాక్టివ్ పాలిటిక్స్ లో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నారని, స్థానిక క్యాడర్ ను కలుపుకొని వెళ్లడంలో విఫలమవుతున్నారని సొంత పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆయన రాజకీయంగా ఎదగడం అటుంచితే పార్టీ స్తబ్దుగా మారిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగిన రవీంద్రనాథ్ రెడ్డి, మైసూరారెడ్డి, వీరశివారెడ్డి లాంటి పెద్ద పెద్ద నేతలు ప్రాతినిధ్యం వహించిన కమలాపురంలో మంచి పట్టు సాధించారు. అలాంటి చోట తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడంలో రామానుజుల్ రెడ్డి సక్సెస్ కాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఆ లోపు అనుభవం గడించేందుకు ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో కమలాపురం బాధ్యతలు అప్పగిస్తే ఆయనేమో అందుకు విరుద్ధంగా ముందుకెళ్తున్నారట. ఇంకా చాలా సమయం ఉంది, మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా రామానుజుల్ రెడ్డి ట్రాక్ ఎక్కితే ఎన్నికల నాటికి పట్టు సాధించే అవకాశం ఉందని లోకల్ వైసీపీ నాయకులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆయన భవిష్యత్తుతో పాటు పార్టీ ఫ్యూచర్ కూడా డైలమాలో పడుతుందని సూచిస్తున్నారట. మరి ఇప్పటికైనా రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు కరెక్ట్ రూట్ లో వెళ్తారో లేదో చూడాలి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.